హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్తగా ఉండే బ్రైడల్ శారీ క్రోషా కుచ్చు డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శారీ వచ్చేసి పైథానిక్ శారీ అండి. దీనికి ఇలా మెజంతా, గోల్డ్ అండ్ పింక్ తోని కాంబినేషన్తోని శారీ ఉంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఇలా చివరికి ముడి అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. మనము ఈరోజు యూస్ చేస్తున్న నీడిల్ వచ్చేసి నీడిల్ నెంబర్ 10 0.75 mm అండి. నేను ఆల్రెడీ థ్రెడ్కి ఇలా బీట్స్ అనేటివి ఇలా ఎక్కించేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి థ్రెడ్ అనేది బ్యాలెన్స్ చేస్తూ శారీకి మనము ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా నాడ్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా సింగిల్ క్రోషే వేయాలి. సింగిల్ క్రోషే వేసిన దాని పక్కనే ఇంకొక సింగిల్ క్రోషే అనేది వేయాలండి. వేసి మనం ఇప్పుడు 2 చైన్స్ అనేటివి ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ 2 చైన్స్ వేసి మనము ఇలా నీడిల్ పైన థ్రెడ్ తీసుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మనము ఇలా డబుల్ క్రోషే అనేది ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను 2 చైన్స్ అనేటిది ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసి ఇప్పుడు ఎక్కడైతే ఇది మనం డబుల్ క్రోషే వేసామో ఈ స్పేస్లో మనము ఒక డబుల్ క్రోషే అనేది ఇలా వేసుకోవాలండి. వేసుకొని ఒక బీడ్ ఇలా ముంగటికి అనుకొని ముంగటికి ఇలా జరుపుకొని ఈ బీడ్ని ఇలా ముంగట్టు కనుక్కొని ఒక డబుల్ క్రోషే అనేది వేయాలండి. వేసిన దాని పక్కన ఇంకొక డబుల్ క్రోషే అనేది ఇలా వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఒకటి బీడ్తో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనము ఇలా బీడ్ని ముంగట్టు కనుక్కొని మళ్ళీ ఒక డబుల్ క్రోషే అనేది ఇలా వేయాల్సి ఉంటుంది. మళ్ళీ దాని పక్కన ఇంకొక డబుల్ క్రోషే వేయాలి. ఇప్పుడు మనం మళ్ళీ బీడ్ని ఇలా ముంగట్కని జరుపుకొని మళ్ళీ మనము ఒక డబుల్ క్రోషే అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ ఉట్టిగా ఇంకొక డబుల్ క్రోషే అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము నీడిల్ పైన మళ్ళీ థ్రెడ్ తీసుకొని ఇలా నీడిల్ పైన థ్రెడ్ తీసుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని స్లాంటింగ్ పొజిషన్లో మనం ఇక్కడ డబుల్ క్రోషే అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్ వేసి మనం ఈ స్పేస్లో మళ్ళీ మనం ఒక డబుల్ క్రోషే అనేది ఇలా వేయాల్సి ఉంటుందండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ ఒక బీడ్ని మనం ఇలా ముంగట్కని అనుకొని ఇలా మనము డబుల్ క్రోషే అనేది వేయాల్సి ఉంటుందండి. మళ్ళీ ఒకటి డబుల్ క్రోషే అనేది ఇలా వేయాలి. అసలు మెయిన్గా ఈ క్రోషా కుచ్చూస్ ఏంటంటే మనం మామూలుగా టాజిల్స్ కట్టామనుకోండి అవి కొన్ని రోజులకి ఇలా ముడతలు అనేటివి పడిపోతాయి ఫ్రెండ్స్. కానీ ఈ క్రోషా కుచ్చులు మనం ఎన్ని ఇయర్స్ అయినా ఆ డిజైన్స్ అనేటివి అలానే ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో అనేది మనం ఇక్కడ స్కిప్ చేయకుండా 1కి 2-3 సార్లు చూసామనుకోండి మనకు ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఈ బీట్స్ కూడా నేను యూస్ చేస్తున్నాయి 0.0 అండి, 0 mmవి. మనం కావాలంటే మనం 2 mmవి కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం కదా, మళ్ళీ మనము నీడిల్ పైన థ్రెడ్ తీసుకొని ఇది ఎక్కడ వరకు అయితే వస్తుందో చూసుకొని మనం ఇలా
దీన్ని ఇలా డబుల్ క్రోషే అనేది ఇలా వేసుకోవాలండి. వేసుకున్న దానికి మళ్ళీ మనం ఇలా 2 చైన్స్ అని వేసి మళ్ళీ డబుల్ క్రోషే ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇంకా మళ్ళీ బీడ్ అంతా యాడ్ చేసుకుంటా ఈ డిజైన్ మొత్తము ఇలా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ లైన్ మీకు చూపిస్తానండి. నేను మొత్తము ఈ లైన్ మొత్తము ఇది ఇలా అల్లేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సెకండ్ లైన్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు నీడిల్ పైన థ్రెడ్ తీసుకొని ఇక్కడ మధ్యలో ఏదైతే జాగా ఉంటుందో అండి స్లాంటింగ్ ఆర్చెస్ మధ్యలో అక్కడ మనం ఇలా డబుల్ క్రోషే అనేది ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా నేను 2 చైన్స్ అనేటివి వేసి మళ్ళీ ఒక డబుల్ క్రోషే అనేది వేసానండి. ఇప్పుడు ఒక బీడ్ని దీనికి కూడా నేను ఆల్రెడీ బీడ్స్ అనేటివి ఇట్లా ఎక్కించుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా బీడ్ అనేది ఇలా మనము ముంగటికి అనుకొని మళ్ళీ మనం ఒక బీడ్ డబుల్ క్రోషే వేసాము. మళ్ళీ మనం ఉట్టిగా ఇంకొక డబుల్ క్రోషే వేయాలండి. ఇప్పుడు మళ్ళీ బీడ్ని ఇలా ముంగటికి జరుపుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఒక డబుల్ క్రోషే అనేది ఇలా వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ మనం ఒక డబుల్ క్రోషే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బీడ్ని ఇలా ముంగటికి అనుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషే ఇలా వేసుకోవాలి. దాని పక్కన ఇంకొక డబుల్ క్రోషే వేసుకోవాలండి. టోటలీ మనము 6 డబుల్ క్రోషే విత్ 3 బీడ్స్తో ఇలా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇలాంటిది ఒక హ్యాంగింగ్ అయ్యే బీడ్ అనేది తీసుకున్నాను. థ్రెడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి థ్రెడ్ని ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఈ బీడ్ని ఇలా నీడిలోకి ఎక్కించుకొని మనము ఈ థ్రెడ్ని బీడ్లోకి తీసి మనము ఇక్కడ ఒక బీడ్ లాక్ అనేది వేయాల్సి ఉంటుందండి. వేసి మళ్ళీ నీడిల్ పైన ఇలా థ్రెడ్ తీసుకొని ఇక్కడ పక్కనున్న ఆర్చ్లో మనము డబుల్ క్రోషే అనేది ఇలా వేయాల్సి ఉంటుందండి. వేసిన దానికి మనం మళ్ళీ ఒక 2 చైన్స్ అనేటిది ఇలా వేసుకొని దీంట్లో మళ్ళీ మనం ఒక డబుల్ క్రోషే అనేది ఇలా వేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనము బీడ్ని మళ్ళీ ఇలా ముంగటికి అనుకొని మనం ఇలా డబుల్ క్రోషే అనేది ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ మనం వేసిన దాని పక్కన బీడ్తో ఒక డబుల్ క్రోషే వేసాం కదా మళ్ళీ ఒక డబుల్ క్రోషే అనేది వితౌట్ బీడ్ వేయాలి. మళ్ళీ ఇప్పుడు ఈ బీడ్ని ఇలా ముంగటికి అనుకొని మళ్ళీ ఇలా ఒక డబుల్ క్రోషే అనేది వేయాలి. మళ్ళీ ఇలా బీడ్ని ఇలా ముంగటికి అనుకొని ఒక డబుల్ క్రోషే అనేది వేయాలండి. వేసిన దాని పక్కన మళ్ళీ వితౌట్ బీడ్ ఒక డబుల్ క్రోషే అనేది ఇలా వేయాల్సి ఉంటుంది. మళ్ళీ మనము నీడిల్ పైన ఇలా థ్రెడ్ తీసుకొని ఎక్కడైతే ఇక్కడ మధ్యలో 2 ఆర్చ్ల మధ్యలో స్పేస్ ఉంటుంది కదా ఆ స్పేస్లో మనం మళ్ళీ ఒక డబుల్ క్రోషే వేసి మనం 2 చైన్స్ వేయాలి. వేసిన దాంట్లోనే మళ్ళీ మనం ఒక డబుల్ క్రోషే అనేది ఇలా వేయాల్సి ఉంటుందండి. మనకి డిజైన్ ఓకే ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్లో ఒకటే ఈ ఆర్చ్ వేసానండి. వేసినాక ఇలా బీడ్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ మనము కంటిన్యూస్గా ఇలా 3 ఆర్చెస్ అనేటివి వేసి ఇట్లా మళ్ళీ ఒక హ్యాంగింగ్ అవుతున్న బీడ్ వేసానండి. మళ్ళీ 3 ఆర్చెస్ వేసి ఇట్లా హ్యాంగింగ్ అవుతున్న బీడ్ అనేది వేసాను ఫ్రెండ్స్. దీనికి ఏమీ మనకి టాజిల్స్ అవసరం లేదండి. ప్రతి శారీకి టాజిల్స్ అవసరం అనేది ఉండదు. నేను ఇది ఎలా హ్యాంగింగ్ యూస్ చేశానో మీరు ఈ ప్లేస్లో కావాలంటే ఫ్లవర్ హ్యాంగింగ్ అన్న ఏదైనా మనకు నచ్చింది మన దగ్గర ఏదైతే ఉంటుందో ఆ హ్యాంగింగ్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర హ్యాంగింగ్ కూడా లేకపోతే దీన్ని ఇలా వదిలేసినా బాగుంటుందండి. వితౌట్ ఇది ఇట్లా లేకపోయినా ఇది కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కూడా మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అదొక డిజైన్ వస్తుంది. అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న వాటితోని మనం ఎలా కొత్త డిజైన్స్ అనేటిది క్రియేట్ చేయాలనో అది తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఐ హోప్ అందరికీ ఈ డిజైన్ అనేది నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు గనక ఈ డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసండి 700 to 800 మధ్యలో మనము ఛార్జ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చేయడానికి నాకైతే 1 డే అనేది పట్టింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే 2 నుంచి 3 డేస్ టైం పడుతుంది ఫ్రెండ్స్. కానీ
వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే వీడియో అనేది ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చండి. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీ కామెంట్స్ అండ్ మీ లైక్స్ నాకు డెఫినెట్గా కావాలి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో. బాయ్.